ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తణుకు నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు. ఇరగవరం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన ఆయన వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్లు అడిగారు. తెల్లవారుజామునే ఇంటికి వాలంటీర్లు వచ్చి పెన్షన్లు ఇచ్చేవారని, చంద్రబాబు వల్ల వృద్ధులు బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తుందని కారుమూరి అన్నారు. చంద్రబాబు ఏదైనా హామీ ఇచ్చాడంటే ఖచ్చితంగా అది నెరవేర్చడని కారుమూరి కామెంట్ చేశారు. నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి గూడూరి ఉమబాల 1వ నెంబర్ బ్యాలెట్ అని, తణుకు అసెంబ్లీ అభ్యర్థి కారుమూరి నాగేశ్వరరావుది 4వ నెంబర్ అని గుర్తుపెట్టుకోవాలని ఆయన ఓటర్లను కోరారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా దాచుకో దోచుకో పంచుకో, ఏనాడు కూడా ఆయన ప్రజలకు మేలు చేసింది లేదు. ఆయన ఇంచేపు కూడా చెప్పాడంటే అది చేయడంతే, ఈయన చెప్పాడంటే చేస్తాడంతే. చెప్పని కూడా మనిషి మంచి గుణం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అంచేత మాకు మనవడు ఇవాళ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఈ చంద్రబాబు నాయుడు దుర్మార్గంగా తెల్లవారుజామున మాకు వాలంటీర్స్ అందరూ ఇచ్చి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం జరిగేది. ఈ రోజున మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు. కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావాలి, మమ్మల్ని మా మనవడు కావాలని చెప్పి అయ్యే అవ్వాతాతలు అందరూ కూడా అడుగుతూ ఉన్నారు. ఈ పెద్దవాళ్ళందరూ కూడా మరి జగనే మాకు కావాలి, ఈ పథకాలన్నీ కొనసాగాలంటే ఆయన అయితేనే ఇస్తారు. ఈయన ఎప్పుడూ కూడా మాయ చేయటమే. లాస్ట్ టైం కూడా రుణమాఫీ చేస్తానని చాలా మోసం చేశాడు. బ్యాంకుల్లోంచి బంగారం కూడా తెచ్చుకోవద్దు, నేనే ఇడిపిస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు పూర్తిగా మమ్మల్ని వంచి మోసం చేశాడు. అతను నమ్మం. గతంలో కూడా సిలిండర్లు ఇస్తానని చెప్పిన మనిషి ఏ ఒక్క సిలిండర్ కూడా ఇవ్వకపోగా దుర్మార్గం చేసిన చంద్రబాబు నాయుడిని మేము నమ్మం బాబు అంటున్నాం. నమ్మే పరిస్థితుల్లో లేము. మా జగన్ బాబే రావాలి, జగన్ గారే మళ్ళీ మా ఇవాళ పేదరికాన్ని తగ్గించి పెద్ద ఎత్తున ఆదుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని మేమందరం కోరుకున్నాం. అందుకే జగనే రావాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మే 13 జరిగే ఎన్నికల్లో 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకేసి గెలిపిస్తానికి సిద్ధంగా ఉన్నామని